మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ కూడా సండే సర్మన్కి ఆహ్వానం పలుకుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ వలన ఆయన బిడ్డలంగా చేసినందుకు గాను, ఆయన బిడ్డలనుగా మనలను చేసినందుకు గాను ఆయనను మనం ప్రత్యేకంగా పరిశుద్ధ దినమున కూడుకొని ఆరాధించటం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. సో న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్స్గా మనమందరం కూడా ఆదివారం పూట మాత్రమే కలుసుకోవాలి, అనగా పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో కలుసుకొని సంఘంగా ఆయనను ఆరాధించాలి అని అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలోనూ, అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలోనూ అపొస్తలుడు పౌల్ చెప్తూ ఉన్నాడు. లూక్ ఏమో యాక్ట్స్ చాప్టర్ 20లో చెప్తూ ఉన్నాడు. అలాగా దేవుని యొక్క సన్నిధిలోనికి మరే దినము కాదు, అది ఫ్రైడేనో థర్స్డేనో మనకి ఏది వీలైతే ఆ రోజున దేవుని సన్నిధిలో కూడుకొని ఆయనను ఆరాధిస్తాము సంఘంగా అంటే కుదరదు. ఆదివారం పూటనే దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేయవలసి ఉంటుంది. మన దేశంలో దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆదివారం కలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఎంతకాలం మనకి అవకాశం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఉన్నంత వరకు కనీసం దేవుని యొక్క సన్నిధిలోనికి సంఘంగా పరిశుద్ధులందరూ కూడుకొని ఆయనను ఆరాధించటం ఎంతో శ్రేయస్కరం, అది శోభస్కరంగా ఉంటుంది. So before we start our meditation of the book of Revelation, let us ask for the guidance of the Holy Spirit and then continue meditating from chapter 1 verses 12 to 16 of the book of Revelation. Let us pray. పరిశుద్ధుడా, మహోన్నతుడా, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాడవు అనువాడవు అయ్యున్న దేవుడవు తండ్రి, సమస్తమును ఎరిగినటువంటి దేవుడవు, ఆమ్నిషెంట్ గాడ్, ఆమ్నిపొటెంట్ గాడ్ వి తండ్రి, అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మా యొక్క గతం మీకు తెలుసు. మేము తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మమ్మలను, మా అన్ఫార్మ్డ్ బాడీస్ని మీరు చూశారు. నియమింపబడిన దినములలో ఒకటైనను జరగక మునిపే వాటన్నింటినీ కూడా మీ పుస్తకంలో వ్రాసి ఉంచారు. మా కంప్లీట్ హిస్టరీ మీకు తెలుసు ప్రభువా. మమ్మలను మీరు ఏర్పరచుకొని మీ బిడ్డలుగా చేసుకొని ఇంతవరకు కూడా మీ కృపలో భద్రపరిచి ఉంచారు. పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు మమ్మలను పిలిచినందుకు మీకు వందనములు. పరిశుద్ధంగా జీవించటానికి మాకు మీరు ఎంతగానో కృప చూపిస్తున్నందుకు కూడా వందనములు చెల్లిస్తున్నాం. రెవల్యూషన్లో మేము అపోకలిప్టిక్ బుక్ అయినటువంటి ప్రకటన గ్రంథంలో మేము చదువుతున్నటువంటి వాక్యములను మా ప్రియులకు, మాకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవునట్లుగా మాకు పరిశుద్ధాత్మని సహాయంతో బోధించమని ఈ ఉదయకాలము మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం మనం రెవల్యూషన్లో అనగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 15 వచనాల వరకు ధ్యానం చేశాము. 16వ వచనం నుంచి we have meditated until verse 11, and we are going to meditate from verse 12 onwards. 12 to 16 లో అపోస్టల్ జాన్ సన్ ఆఫ్ మ్యాన్ అనగా మనుష్య కుమారుని యొక్క దర్శనమును చూస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మనం చదువుకున్నది 11వ వచనంలో, నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మర్నా, పెర్గము, థయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుము అని చెప్పుట నా వెనక వింటిని. ఈచ్ లెటర్ ఇంక్లూడెడ్ words of
commendation, criticism, and consolation. A loud voice asked John to write to the real churches, starting from Ephesus, in the clockwise direction. Clockwise పద్ధతిలో అనగా సంఘాలన్నీ కూడా అలా ఏర్పరచబడి ఉన్నాయి. ఎఫెస్సులో మొదలుపెట్టి అలాగ క్లాక్ లాగా తిరుగుతూ లవదికియా అనేటువంటి సంఘం వరకు కూడా ఈ లెటర్స్ని పంపించమని, ఈ ఎపిసిల్స్ని పంపించమని, ఈ లెటర్స్ని పంపించమని ఒక స్వరము తనతో చెప్పినప్పుడు ఆ స్వరం ఏంటో అని వెనక్కి తిరిగి చూచాడు జాన్. అప్పుడు 13వ వచనం చూద్దాము. తిరుగగా నేను తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. 7 distinct lampstands, each with its own light. ఇవి మనం నెక్స్ట్ ఇదే అధ్యాయంలో చూసినట్టయితే ఈ 7 నక్షత్రములు, 7 సంఘములకు దూతలు అని 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము అని చెప్తున్నాడు. ఈ దీపస్తంభములు అనేవి 7 సంఘములు. సో they symbolize the 7 churches, and church is the light of the world. What is the primary function of the church? Ante the primary function of the church is to be the light of the world. అందుకని ఫిలిప్పీయులకు రాస్తున్నప్పుడు అపోస్తల్ పాల్ 2:16లో చెప్తూ ఉన్నాడు. చాప్టర్ 2 verse 16లో సంఘములను గురించి ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 16లో చాప్టర్ 2 verse 16లో ఆయన మనలను ఈ లోకంలో ఏ విధంగా ఉంచారు అనేది చెప్తూ ఉన్నాడు. 2:16లో అట్టి జనము మధ్య అనగా వక్ర జనము మధ్య ముందు చదువుకుందాం. 14 నుంచి చూద్దాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను అయిన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. యు ఆర్ ద లైట్స్ ఆఫ్ ద వరల్డ్. సో యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే విషయాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకము నాకు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురో. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటున్నాడు. చర్చ్ ఆఫ్ గాడ్ అనేది ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వాల్యుబుల్ ఎంటిటీ that is purchased by the blood of Christ Jesus. యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచించబడినటువంటి ఒక సౌందర్యవంతమైన అత్యంత విలువ కలిగినటువంటి ఎంటిటీ చర్చ్ అనేది. అందుకనే అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో, యాక్ట్స్ చాప్టర్ 20 verse 8లో చెప్తున్నాడు. అది మనము వీఆర్ పర్చేస్డ్. 20:28లో చూద్దాం. 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన యొక్క స్వరక్తమును ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు.
అందుకని మనం జాగ్రత్తగా జీవించాలి, మన మట్టుకు మనము జాగ్రత్తగా ఉండాలి అనేది తెలియపరుస్తూ ఉన్నాడు అపోస్టల్స్కి రాసిన యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్లో చాప్టర్ 20 verse 28లో అపోస్టల్ పాల్ చెప్తూ ఉన్నాడు. సో మనం సంఘం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. వీఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద చర్చ్, అండ్ చర్చ్ ఈస్ టు బి ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకమునకు జ్యోతులుగా వెలిగేటువంటి వారంగా మనం ఉండాలి. మన వెలుగును, లేదంటే మన యొక్క లైట్ని ఈ లోకమునకు అందరికీ కూడా కనిపించేలాగా దానిని దీపస్తంభం మీద పెట్టవలసి ఉంటుంది. తర్వాత ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. మనుష్య కుమారుని, one like a son of man. This reminds us of the incarnation of Christ Jesus, and this title also highlights the humanity of Christ Jesus. మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అని అంటున్నాడు. సో ద సేమ్ ఫ్రేజ్ we see in the book of Daniel chapter 7 verse 13. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇదే ఫ్రేజ్ని మనము చూస్తాము. నాకు రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని, అనగా మహావృద్ధుడు అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన సన్నిధిలోనికి మనుష్య కుమారుని పోలిన వాడు వచ్చి ప్రవేశించాడు అని చెప్తాడు. యెహెజ్కేలు 12:6లో నరస్వరూపియగు ఒకడు అని ఉంటుంది. ఇక్కడ మనుష్య కుమారుని పోలిన ఒకడు అని చెప్పబడుతూ ఉంది. సో ఈ హింట్ ఏంటంటే సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్, దీస్ ఆర్ ద టూ టైటిల్స్ దట్ హింట్ ద మిస్టరీ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభువు మన కోసం బెత్లెహేంలో జన్మించాడు. రండి పాడుదాము, ఎగురుదాము, గంతులేద్దాము అని చెప్పి ఎన్నో మనము కమర్షియలైజ్డ్ సెలబ్రేషన్స్ ఆఫ్ క్రిస్మస్ గురించి ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మిస్టరీ ఆఫ్ ఇన్కార్నేషన్ని గురించి మనకు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్టల్ పాల్ చెప్తూ ఉన్నాడు. కొలెషన్స్ చాప్టర్ 2 verse 9లో, చాప్టర్ 2 verse 9, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమంటున్నాడు? ఏలయనగా in him dwells all the fullness of Godhead bodily. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. So he is the Son of God and he is the Son of Man. He is the Son of Man who has come in the form of a man in order to save the whole mankind. This speaks about the incarnation of Christ Jesus. In the midst of the lampstands, దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకడు కనిపిస్తూ ఉన్నాడు అపోస్టల్ జాన్కి. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ల్యాంప్ స్టాండ్స్ అంటే క్రైస్ట్ జీసస్ ఈస్ వాకింగ్ అమాంగ్ ద చర్చెస్. ఆయన సంఘమును విడిచిపెట్టలేదు. We have also meditated in when we started this chapter. ఆ దినాలలో రోమన్ సామ్రాజ్యం క్రైస్తవులను ఏ విధంగా పర్సిక్యూట్ చేస్తుందో నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. In the midst of persecution, people may think that the Lord has left them. దేవుడు మనలను విడిచిపెట్టేశాడు, ఆయన మనకు వాగ్దానం చేశాడు, నిన్ను విడువను ఎడబాయను అని, కానీ మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని
అనేక సందర్భాలలో మనం కూడా అనుకుంటూ ఉంటాము. సంఘాలు ఆ దినాలలో ఉన్నటువంటి ఈ 7 సంఘాలు కూడా అదే విధంగా దేవుడు మనలను విడిచిపెట్టేశాడు అనుకుంటున్నప్పుడు ఆయన సంఘముల మధ్యన సంచరించేవానిగా ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఆయన సంఘములను విడిచిపెట్టి వెళ్ళలేదు. ఈ దినాన్న కూడా సంఘమును ఆయన విడిచిపెట్టి వెళ్ళలేదు. He is still among us. He knows intimately what our deeds are, and he knows all the churches and what the churches are doing and what is happening in all the churches. ఇదంతా కూడా ఆయన పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఆయనకు కనబడనటువంటి సృష్టం ఏది కూడా లేదు అనేది హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడు పౌల్ అంటూ ఉన్నాడు. దిస్ ఈజ్ ఎ గ్రేట్ కంఫర్ట్ ఫర్ ద పీపుల్ హు హావ్ బీన్ పర్సిక్యూటెడ్. హింసించబడుతున్న సంఘమునకు ఇది ఎంతో ఆదరణగా ఉంటుంది. ఏంటి అంటే, హీ ఈజ్ ద వన్ హూ వాచెస్ ఓవర్ అస్. ఆయన మనలను కనిపెట్టుకొని ఉండేవాడు. అండ్ వీఆర్ సెక్యూర్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన హస్తములలో మనలను దాచి ఆయన మనలను కాపాడేటువంటి వాడు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే స్మరణకు తెచ్చుకుంటామో అది మనకు ఎంతో ఆదరణను కలిగిస్తుంది. అందుకనే 7 సంఘములే కాదు, ఈనాటి సంఘం కూడా ఒకవేళ హింస, బాధ, కష్టం ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, he is with us and he will stretch his hand in order to save his people అనే సంగతిని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని ఉండాలి. ఈ సంఘాలకు రాస్తూ ఉన్నాడు. ఇన్ ఈచ్ లెటర్ he tells them that he knows their works. వారు చేస్తున్న క్రియలన్నీ కూడా వారికి దేవునికి తెలుసు అన్న సంగతిని జాన్ ద్వారా తన యొక్క ద లెటర్స్ దట్ వర్ రిటన్, ఈ లెటర్స్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మన యొక్క సమస్యలు, మన యొక్క బలహీనతలు, మన యొక్క శోధనలు, మనకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఎరిగినటువంటి వాడు. అపోస్తలుడు పౌల్ హీబ్రూస్కి రాస్తున్నప్పుడు 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు అని అంటాడు. సో whatever be the persecution, whatever be the problem, whatever be the temptation the church has been facing in that time and also in the present time, God is the one who sent his son Christ Jesus as the high priest, and this high priest knows our weaknesses because he has experienced all these things when he lived in this world in the form of a man. కనుక this knowledge, ఈ జ్ఞానం మనలను మోటివేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన మన వలె శోధింపబడినప్పటికీ కూడా పాపం లేనివానిగా ఉన్నాడు అని 4:15 సెకండ్ పార్ట్లో హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్తూ ఉంది. కాబట్టి the knowledge should motivate us to be alert that there is no sin in the Son of Man. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో నివసించినప్పటికీ, మన వలె శోధింపబడినప్పటికీ ఆయన పాపం లేని వానిగా ఉన్నాడు అనేది ఈవెన్ పాంటియస్ పైలట్ వాస్ reiterating it. పొంతి పిలాతు కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఆయనను జడ్జ్మెంట్ సీట్లో కూర్చొని యేసు క్రీస్తు ప్రభు వైపు చూచినప్పుడు మరణమునకు తగినటువంటి దేది కూడా యేసు క్రీస్తు ప్రభువులో కనిపించటం లేదు అని అంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం we should also understand that though he is the one who did not have sin, even though he was tempted, aithe no sin is hidden for him. మనలో ఎటువంటి పాపం ఉన్నప్పటికీ
ఆయన యొక్క దృష్టిలో నుంచి మనం ఏమాత్రమును కూడా తప్పించుకోలేము. మన యొక్క పాప స్థితి, మన హృదయ స్థితి, మన అంతరంగ పరిస్థితి అంతా కూడా ఎరిగినటువంటి వాడు ఆయన. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు ఆయన అని మనము తరువాతి వచనాలలో చూస్తాం. It's a gaze, it's a spiritual gaze, it's a serious gaze that can assess or that can find out each and every kind of impurity in us. కాబట్టి మనలో ఏదైనప్పటికీ కూడా గాడ్ స్టాండర్డ్స్కి తగినటువంటి రీతిలో లేకపోయినప్పుడు అది తప్పకుండా ఆయనకు తెలుసు. కాబట్టి సమయోచితమైన సహాయం కోసం మనం ఆయన యొద్దకు వెళ్ళాలి అని అపోస్తలుడు పాల్ 4:16 of Hebrews లో తెలియజేస్తున్నాడు. Go to him for help so that we will be able to get help from the one who is experienced in all our temptations and in all our problems. కనుక ఆయనకు అన్ని కూడా తెలుసు. ఆయనకు తెలియదని మనం అనుకున్నట్టయితే మనం పొరపాటు పడుతున్నట్లే. ఆయన దీపస్తంభముల మధ్య నడుస్తూ ఉన్నాడు. ఆయన సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. మన హృదయములలో కొలువై ఉన్నాడు. ఆయన మనలను సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మనిగా మన వెన్నంటే ఉంటూ ఉన్నాడు. ఆయన మనకు బోధించేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించినట్లయితే ఆయన ఎదుట మనం నిందారహితులముగా నిలబడగలుగుతాము. కనుక he wants us to see us without any blemish and without any spot. కనుకనే ఆయన మన కొరకు మన మధ్యన సంచరిస్తూ ఉంటూ ఉన్నారు. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుని యొక్క ఆ దర్శనాన్ని అపోస్తలుడు జాన్ చూస్తూ ఉన్నాడు. ఈవెన్ ప్రాఫిట్ ఐజయా వాస్ having the vision of God in chapter 6 of the book of Isaiah. యెషయా భక్తుడు కూడా ఇదే విధమైనటువంటి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. ఈవెన్ ఎజెకియల్ వాస్ సీయింగ్ ద విజన్ ఆఫ్ గాడ్. కనుక దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క దర్శనమును పొందుకుంటున్నాడు అపోస్తలుడు జాన్. ఇది పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ డిగ్నిటీ అండ్ ఆనర్. అది డిగ్నిఫైడ్గా ఉంటుంది. అంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి హై ప్రీస్ట్గా ఉన్నాడు. ఇక్కడ ప్రీస్ట్లీ గార్మెంట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీ కెన్ రీడ్ దెమ్ ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్. ఒక యాజకుడు ఏ విధంగా ఉండాలి అనేది, యాజకుని యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉండాలి అనేది, అటైర్ ఎలా ఉండాలి అన్నింటినీ కూడా అక్కడ ఏ విధంగా అయితే వర్ణిస్తూ ఉన్నాడో, దేవుడు తెలియపరిచాడో, అదే విధంగా యాజకులైనటువంటి వారు దేవుని యొక్క మందస్సము దగ్గర, దేవుని యొక్క గుడారంలో వారు సేవ చేస్తూ ఉండేటువంటి వారు డిగ్నిఫైడ్గా క్లోదింగ్ వేసుకుంటూ ఉండేటువంటి వారు. తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము. ఇట్ షోస్ ద డిగ్నిటీ అండ్ ఆనర్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. రొమ్మునకు బంగారు దట్టి. బంగారం అనేది దేవుని యొక్క దైవత్వానికి జ్ఞాపకంగా ఉంటుంది. ద గోల్డెన్ బ్యాండ్ girded around the chest. This is also the symbol of the priestly garment. In fact, మనం చెప్పాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా అయితే ఆ డ్రెస్ కోడ్ ఉంటుందో అటువంటి డ్రెస్ కోడే ప్రీస్ట్స్ కలిగి ఉండాలి అని లేవీయ కాండంలో యాజకుల యొక్క వస్త్రధారణను గురించి దేవుడు తెలియజేశాడు ముందుగానే. అవంతా కూడా మనకు ఛాయగా చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం రియాలిటీలో జాన్ యొక్క లెన్స్లో నుంచి మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షతను గురించి మనము చూస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో అంటూ ఉన్నాడు, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున
యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. యేసు క్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పబడెను అన్న సంగతిని హీబ్రూస్కి రాస్తూ అపోస్తలుడు జాన్ కీర్తన గ్రంథం 110వ కీర్తన 4వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హీ ఈజ్ high priest forever according to the order of the Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడైన ఉన్నటువంటి దేవుడు ఆ పాదముల మట్టుకు అనగా యేసు క్రీస్తు ప్రభువు పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత ఆయన యొక్క తల వెంట్రుకలు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నాడు జాన్. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళంగా ఉండెను. సో హౌ ఈజ్ హిస్ హెయిర్? ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లని ఉన్నిని పోలినవై, అంటే వూల్ లాగా హిమమంత ధవళంగా. సో హియర్ he is telling us that his hair was like wool and as white as snow. Wool and snow అనేది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే ఈ రెండు కూడా దే స్పీక్ అబౌట్ ద సిన్లెస్నెస్ అండ్ ప్యూరిటీ, పాపము లేకుండా ఉన్నటువంటి స్థితిని, అలాగనే పరిశుద్ధతను గురించి తెలియజేస్తోంది. చాప్టర్ 1 verse 18 ఆఫ్ ద బుక్ ఆఫ్ ఐజయ్యా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనము వివాదము తీర్చుకొందము రండి, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. మన పాపాలు రక్తంలాగా ఎర్రనివిగా ఉంటే అవి హిమము వలె తెల్లబడును. సో దిస్ టాక్స్ అబౌట్ ప్యూరిటీ. కెంపు వలె, క్రిమ్సన్ వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. సో wool and snow speak of his sinlessness and purity. దానియేలు గ్రంథం 7:9లో మనం చూసినప్పుడు ఏన్షియంట్ ఆఫ్ డేస్ మనకు కనిపిస్తున్నాడు, అనగా తండ్రి అయిన దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 7:9లో చూసినట్టయితే 7:9లో చాప్టర్ 7 and verse 9 చాప్టర్ 7 verse 9 మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను, ఆయన వస్త్రం హిమము వలె ధవళంగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను అని చెప్తూ ఉన్నాడు. సో 7:9లో ఏన్షియంట్ ఆఫ్ డేస్, మహావృద్ధుడు, గాడ్ ద ఫాదర్. అయితే ఇక్కడ హియర్ గాడ్ ద సన్, ఆయన తల ఎవరు? తండ్రి కాదు, ఇక్కడ కుమారుని యొక్క తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళంగా ఉన్నాయి అని అంటున్నాడు. సో గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్ ఆర్ ఆఫ్ ద సేమ్ కైండ్. ఇద్దరు కూడా ఒకటై ఉన్నారు. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. నేత్రములు అగ్ని జ్వాల వలె, లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9లో ఆయన కన్జ్యూమింగ్ ఫైర్ అని చెప్తాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. 12:29లో చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29లో ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. డ్యూటరానమీ చాప్టర్ 9 verse 3లో కూడా మనం ఇదే చదువుతాము. బట్ and we have to understand that there is no work of man which will go unjudged by the piercing gaze of the Son of Man. కనుక ఆయనకు కనబడనటువంటి సృష్టమేది కూడా లేదు అని హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు అంటున్నాడు 4:13లో. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఎవ్రీథింగ్ హీ కెన్ సీ
వెరీ క్లియర్లీ, క్రిస్టల్ క్లియర్గా ఆయన చూడగలడు. అందుకనే యెహోవా యొక్క కన్నులు భూలోకమంతా సంచరిస్తూ ఉన్నాయని క్రానికల్స్ చాప్టర్ 2 Chronicles chapter 16 verse 9లో మనం చదువుకుంటాము. 16:9లో దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమందంతటా ఎందుకు అంటే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచు ఉన్నది. So how are his eyes? They are like the flame of fire, like a flame of fire. 15వ వచనంలో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. How are his feet? ఆయన పాదములు అపరంజితో సమానంగా, ఇక్కడ పుటము వేయబడినవి అనంటే ఇట్ ఈస్ లైక్ టేకెన్ ఫ్రమ్ ద ఫర్నెస్. ఈ మెటల్ బ్రాస్, ఫైన్ బ్రాస్ని ఏ విధంగా అయితే ఫర్నెస్లో నుంచి తీస్తే క్లెన్స్ అయిపోయి ఉంటుందో, శుద్ధమైనదిగా ఉంటుందో, అలాగా ఆయన యొక్క పాదములు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఇట్ రిమైండ్స్ దట్ హీ ఈస్ మూవింగ్ త్రూ ద చర్చెస్ టు రిఫైన్ దెమ్. కనుక ఈ ఉదయకాలం అందు మన జీవితంలో రిఫైన్ చేయబడ్డాయా అనే దానిని మనకు పీటర్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే, పేతురు పత్రిక 1:7లో నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసు క్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. సో మన అమూల్యమైన విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచిందిగా ఉండాలి. So our faith is tested. Even Christ Jesus, he came into the world and he was tested and tempted. Even then he was without sin. ఆయన పాపం లేని వానిగా జీవించాడు, మన కోసం పాపం లేని వానిగా మరణించాడు. ఆయన అమూల్యమైనటువంటి పాపరహితమైన రక్తం చిందించుట వలన, మన హృదయములను ప్రోక్షించుట వలన, మన హృదయముల మీద ప్రోక్షించుట వలన మనలను ఆయన శుద్ధి చేశాడు. అయితే when there is a temptation, that is for us to refine us and it will help us stand before the Lord. ఆయన ముందర మనం నిందారహితులముగా నిలవడానికి అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సో దిస్ సిగ్నిఫైస్ holiness. కనుక ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. మరి ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కంఠస్వరం, వాయిస్ ఈజ్ లైక్ ద రోర్ ఆఫ్ మెనీ వాటర్స్. పరిశుద్ధ గ్రంథంలో అగ్నియే కాకుండా నీరు కూడా ఒక ప్యూరిఫైయింగ్ ఫోర్స్గా ఉంటుంది. It cleanses us like fire. His voice purifies us. ఎందుకంటే it is a powerful voice, majestic voice, forceful voice, peaceful voice and calming voice, and finally it is a gentle voice. ఎహెజ్కేలు గ్రంథం 43:2లో his voice is like the sound of many waters అని రాస్తూ ఉంటాడు. ఆయన విస్తార జల ప్రవాహముల వంటి ధ్వని వలె ఆయన యొక్క స్వరము ఉంటుంది. ఇట్ ఈస్ సో సూదింగ్. అందుకనే వాటర్ ఫాల్స్ చూడండి,
మనం దగ్గరికి వెళ్తే దానిని చూసి భయకంపితులం అయిపోతామేమో, కానీ వెన్ వి లిసన్ టు ద ఫాల్స్ ఆఫ్ ద వాటర్ ఫాల్ని మనం శబ్దాన్ని విన్నప్పుడు అది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. దేవుని యొక్క మాట మనకు అదే విధంగా జనరల్గా ఉంటుంది అనేది ఈ వచనం ద్వారా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి స్వరం. 16వ వచనం, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం బయలు వెడలుచుండెను. 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఇన్ హిస్ రైట్ హ్యాండ్ హీ హ్యాడ్ 7 స్టార్స్. 20వ వచనంలో కూడా మనం చూసాం కదా, ఇప్పుడు 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఈ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము అని అంటున్నాడు. ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 సంఘములు, 7 దీపస్తంభములు, 7 సంఘములు. These are the 7 churches that are mentioned in verse 11 of this same chapter. So we don't have to fear. అందుకని మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనలను తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఆయన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకున్నాడు. అంటే 7 చర్చెస్ని ఆయన చేత్తో పట్టుకొని ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28, 29 వచనాలను చూసినట్టయితే, జాన్ చాప్టర్ 10 verses 28 and 29లో, నా గొర్రెలు, 27 నుంచి చదువుతున్నాను, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి, నా చేతిలో అంటే నా తండ్రి చేతిలో ఉన్నట్టు, నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. ఎవడునో వాటిని అపహరింపలేడు. సో యు అండ్ ఐ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ no one can snatch us from the hand of the Lord అని సంఘమునకు అనగా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. షార్ప్ 2-edged sword. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. 2 అంచులు గల వాడి గల ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో చెప్తున్నాడు, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. సో God's word is a 2-edged sword that divides our soul and spirit. అలాగనే ఆయన he will slay his enemies with the sword of his mouth. ఆయన నోటి నుండి వచ్చేటువంటి ఆ ఖడ్గం చేత తన శత్రువులను ఆయన అంతమొందించగలడు. he will slay the enemies. ఆయన నోరు వాడిగల ఖడ్గం అని భక్తుడైన యెషయా 49:2లో చెప్తూ ఉన్నాడు. అలాగే 11:4లో తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అని అంటున్నాడు. సో వాట్ ఎవర్ బీ ద డార్క్నెస్ దట్ ఈస్ రిసైడింగ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సోల్స్, మన హృదయంలోనూ, మన ఆత్మలోను, మన ప్రాణంలోను, మన ఆత్మలోను ఏదైనా సరే దైవ వ్యతిరేకమైనటువంటిది ఉన్నట్టయితే
దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటిది, బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి అది మనలను, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను విభజించి దూరుచు మన హృదయంలోని తలంపులను, ఆలోచనలను శోధించేటువంటిది. అందుకనే మనకు వ్యతిరేకంగా ఉన్నది ఏదైనప్పటికీ కూడా హీ విల్ స్ట్రైక్ ఇట్ డౌన్, ఆల్ అపోజిషన్ విల్ బి స్ట్రక్ డౌన్ అని 19వ అధ్యాయం 15వ వచనంలో ఇదే ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం బయలు వెడలుచున్నది. జనములను కొట్టుటకు ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ he will strike down all the opposition that comes against him. అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా అదే విధంగా ఆ ముందు చూసినట్టయితే 13 వచనం చివరిలో 19-13లో మరియు దేవుని వాక్యం అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యం అంటే యేసు క్రీస్తు ప్రభువే. సో the Lord has the two-edged sword, and with this two-edged sword he will annihilate all kinds of opposition, all the deeds of wickedness, all the deeds of darkness. దురాత్మ సంబంధమైన, అంధకార సంబంధమైన ప్రతి దానిని కూడా మన హృదయంలో నుంచి ఆయన పటాపంచలు చేయనట్లుగా, హృదయంలో నుంచి దూసుకొని పోవునట్లుగా చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం మనలను మార్చగలిగినటువంటిది, మన పరిస్థితిని మనకు డయాగ్నోస్ చేసి చెప్పగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. అటువంటి దేవుని యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ తన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచున్నది అని అపోస్తలుడు జాన్ చూస్తూ ఉన్నాడు. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన యొక్క మహిమ, ఇట్ వాజ్ అ వెయిల్డ్ గ్లోరీ, అది కనిపించకుండా ముసుగు వేయబడినటువంటి మహిమగా ఉన్నది. అయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక గ్లింప్స్ మనకు కనిపిస్తుంది. ఆయన యొక్క మహిమ ఎలాంటిది అనేది ఆ ట్రాన్స్ఫిగరేషన్ జరిగినప్పుడు 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడు. So this is the partial revelation at the Mount of Transfiguration of Christ Jesus. ఆయన ముఖం ఎలా ఉంది? సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. అప్పటి వరకు ఆయన అన్వేల్ చేసుకోలేదు, ముసుగు తీయలేదు, ముసుగు కలిగినటువంటి వానిగా ఉన్నాడు. తన యొక్క గ్లోరీని ఎగ్జిబిట్ చేయలేదు. ఈ ముగ్గురికి మాత్రమే ట్రాన్స్ఫిగరేషన్లో వారికి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది, వస్త్రములో వెలుగు వలె తెల్లని వాయను. వెలుగు వలె తెల్లని వాయను. హిస్ గ్లోరీ విల్ బి అన్వెయిల్డ్. His glory will not be veiled any longer. ఇంకా దానిని ముసుగు వేయవలసినటువంటి అవసరం లేదు. అందుకే ఇక్కడ ఆయన యొక్క ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నట్లుగా అపోస్తలుడు జాన్ చూస్తూ ఉన్నాడు. అందుకే ఈ చివరి అధ్యాయంలో, చివరి అధ్యాయం కాదు, 21వ అధ్యాయంలో 23వ వచనం చదివినట్టయితే ప్రకటన గ్రంథంలో ఆ పట్టణంలో
ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ సన్ అండ్ మూన్. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ అంటే, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయంగా ఉన్నాడు, గొర్రె పిల్లయే దానికి దీపంగా ఉన్నాడు. దేవుని మహిమయే 23 చదువుతున్నాను, 21, 23 ప్రకటన. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం, గొర్రె పిల్లయే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరిస్తారు అని చెప్తున్నాడు. సో ద సిటీ హ్యాస్ నో నీడ్ ఆఫ్ సన్ ఆర్ మూన్. ఆయన వసింపరాని తేజస్సులో నివసించేటువంటి వాడు, ఆయన ప్రకాశమానమైనటువంటి వాడు. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి కనుక మనం చదువుకున్నట్టయితే, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల, 13వ వచనం నుంచి చూద్దాము. సమస్తమును జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు ఎదుటను, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యంగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడును అగు సర్వాధిపతి యుక్త కాలములయందు తన ప్రత్యక్షత కనబరుచును. ఆయన ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయ్యున్నాడు. సమీపింపరాని తేజస్సు, అన్అప్రోచబుల్ లైట్, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడయ్యున్నాడు అని చెప్తున్నాడు. ఆయనకే సమస్తమైన ఘనత, శాశ్వతమైన ప్రభావము కలుగునుగాక. Who has immortality dwelling in the unapproachable light. అటువంటి మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత అపోస్టల్ జాన్ ఇక్కడ చూస్తూ ఉన్నాడు. సో we have seen the vision of the Son of Man through the lens of Apostle John. 17 నుంచి 20 వచనాలలో ఈ మనుష్య కుమారునితో అపోస్టల్ జాన్ యొక్క ఇంటరాక్షన్ ఉంటుంది. అది మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహారక్షక, మీరు నాయన మేము అన్అప్రోచబుల్గా ఉండేటువంటి ఆ బ్రైట్నెస్లో నివసించేటువంటి వాడవు తండ్రి. నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విజన్ని ఈ ఉదయకాలమందు అపోస్టల్ జాన్ యొక్క లెన్స్ ద్వారా మేము చూడటానికి కృప చూపించారు. ఆయన వస్త్రములు ఏ విధంగా ఉన్నాయి, ఆయన నేత్రములు ఏ విధంగా ఉన్నాయి, ఆ సమస్తమైనటువంటి అపియరెన్స్ని మేము చూస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, నీవే నిత్య జీవమును మాకు అనుగ్రహించుటకు మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి మొట్టమొదటిసారిగా వెయిల్డ్ గ్లోరీతో పంపించారు. అయితే ఇప్పుడు మేము అన్వెయిల్డ్ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ జీసస్ని చూడగలుగుతున్నాం. మేమందరం కూడా మీ సన్నిధిలోనికి చేరినప్పుడు ఇదంతా ప్రత్యక్షంగా మేము చూస్తామన్న ఆ ఆనందాన్ని మేము పొందుతామన్నటువంటి ఆ హోప్తోనే మేము మీ కొరకు జీవించడానికి సహాయము అనుగ్రహించండి. సంఘముల మధ్యన సంచరించుచున్న యేసుక్రీస్తు ప్రభువును మేము చూస్తున్నాం. అలాగనే ఇప్పుడు కూడా సంఘము మధ్యన మీరు సంచరిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని రూపంలో మాలో మీరు సంచరిస్తూ ఉన్నారన్న సంగతిని, కాన్షియస్నెస్ని కలిగిన వారముగా మేము జీవించుటకు, పరిశుద్ధమైనటువంటి జీవితం, నిందారహితమైన జీవితం, నిష్కలంకమైన జీవితమును జీవించుట ద్వారా క్రైస్తవ సంఘం యొక్క వెలుగును ఈ వక్రమైన లోకమునకు చూపించగలగడానికి, ప్రదర్శించగలగడానికి
సహాయమును అనుగ్రహించుమని మీ కుమారుడు త్వరలో రానయ్యున్న మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవనామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మనందరం కూడా కనబడాలన్న ఒకే ఒక్క గురితో మన విశ్వాస జీవితంలో కష్టాలు సమస్యలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ కూడా మనకు శక్తిని అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే జయించగలము అన్న కాన్ఫిడెన్స్తో ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.